అవును, తనే వదినా. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరు నా నుంచి ఏమి ఎదురు చూడకండి. మనం భార్యాభర్తలమైన జీవితాంతం అపరిచితులుగానే ఉంటాం. పదేళ్లు అపరిచితులుగా మనం బ్రతుకుతూ వచ్చాం. పెళ్లి రోజు రాత్రి ఎన్నో గంటలు ఎదురు చూసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ నాకు భార్య అనే హక్కును మాత్రం ఇవ్వలేదు. పెళ్ళైనా నేనింకా కన్యగానే ఉన్నాను. దీనంతటికీ కారణం ఆ దివ్యే. చూస్తున్నారు కదా మీరు అమ్మాయిని అబ్బాయిని, వాళ్ళకి చందనం పూసిన తర్వాత అస్సలు పోల్చుకోలేరు. అరే తను చిన్న కోడలు, మనలా మామూలు కోడలు కాదు. తనకు బాగా తెలుసు తన భర్తని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి అని. సరే, ఇక్కడ అందరూ రాశారు కదా, మా ప్రియమైన వదనకు చందనం. ఇంకా ఎవరైనా కన్యలుంటే త్వరగా వచ్చి అమ్మాయికి చందనం రాయండి, త్వరగా పెళ్ళవుతుంది. పెళ్లి కూతురికి నేను పసుపు రాయొచ్చా? పెళ్లి చేసుకున్న సంతోషం నాకు దక్కుతుందా? ఇది చాలా బాగుంది. చూస్తే పెళ్ళైనట్టే ఉంది, కానీ పెళ్లి చేసుకున్న సంతోషాన్ని అడుగుతుంది చూడు. టీవీలో చూశాను నాటకాలు ఆడేవాళ్లను. పెళ్లిలో అయితే పెళ్లి కూతురు పారిపోతుంది లేదా పెళ్లి కొడుకు మాయమవుతాడు. కానీ ఇక్కడ చిన్న కోడలి నిజ జీవితంలో కూడా ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. చూడు చూడు. ఇంతకీ అమ్మాయి ఎవరు?
వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. వదినా, తను నీ చిన్ననాటి స్నేహితురాలా? ఇదిరా రహస్యమైన విషయం. తిను నా చిన్ననాటి స్నేహితురాలు. అక్క తన్ని చిన్ననాటి స్నేహితురాలా? కానీ నేను తను ఎప్పుడు చూడలేదే. లేదు, నీకు తను తెలీదు. చెప్పాలంటే తను చాలా అల్లరి పిల్ల. ఎప్పుడు కూడా చాలా అల్లరి చేస్తూ ఉండేది. అందరికంటే అల్లరి పిల్లవి నువ్వు. చిన్న కోడలా? చాలు, ఇక చాలే, ఆపు. పద, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పద. ఏంటి నాటకం అంతా? నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఎలాంటి నష్టమో జరగదు నాకు. నువ్వు ఎలా అయితే మీ ఇంట్లో నడుచుకుంటావో అలా ఇక్కడ గొడవ చేస్తానంటే మాత్రం నేను అస్సలు ఊరుకొని చెప్తున్నాను. అందుకని ఇక్కడ నుండి వెళ్ళిపో. ఐ రిక్వెస్ట్ యూ. నాకు నీతో ఎలాంటి సంబంధం లేదు. నేను వెళ్ళను. ఎక్కడికి వెళ్ళను, అస్సలు వెళ్ళను. నాకు కావాల్సింది నాకు దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఇంకా నీకు ఏం కావాలి సరిత? నా జీవితాన్ని నువ్వు నా నుండి ఎప్పుడో తీసేసుకున్నావు. నువ్వు పెళ్లి కూతురికి రాసిన పసుపు కావాలి నాకు. అంతే, ఇంకేమీ అవసరం లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు తెలీదా? ఆచారం ప్రకారం పెళ్లి కూతురి చందనం కేవలం కన్యలకు మాత్రమే ఇవ్వబడుతుంది. అంటే నేను కన్యని కానా? ఓ ఆ, మెళ్ళో మంగళసూత్రం, నుదుటిన సింధూరం ఉంటే ఆడదానికి పెళ్ళైపోయినట్టే కదా లెక్క. కానీ మంగళసూత్రం ఇంకా కుంకుమ నువ్వు కూడా పెట్టుకున్నావు కదా, అది కూడా 7 సంవత్సరాలు. మరి నువ్వు కన్యగానే ఉన్నావుగా. అందరికీ తెలుసు నేను నాటకంలో భారీ వేషం వేశానని. ఆ మంగళసూత్రం, ఆ సింధూరం అంతా అలాగే నా మంగళసూత్రం సింధూరం కూడా నాటకంలానే ఉండిపోయింది. పెళ్లి జరిగా కూడా నేను కన్యగానే ఉన్నాను. నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు. ఏం తెలుస్తుంది నీకు? తెలుస్తుందా? ఈ కళ్ళు ఎప్పుడైనా భర్త ప్రేమను చూసినట్టు తెలుస్తుందా? నీ రాజ్ ప్రేమని చెప్పు. ఏమీ కనిపించట్లేదు కదా? చెప్పు, నా కళ్ళలో కనిపిస్తున్నాడా నీ రాజ్? ఆ షీలా, మెల్లగా. ఏం కావాలి బబ్లీ? నువ్వు ఇలా గారాబం చేసి చేసి ఇది చూడు ఎంత లావైపోయిందో. కాస్త పని చేయి. చేస్తున్నానన్నయ్య. ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను. పైగా నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. సరిపోయిందా? నాకైతే ఏమనిపిస్తోందంటే నేను బాగా సన్నబడ్డాను. అందుకే నా బట్టలన్నీ లూజ్ అయిపోయాయి. అంత అబద్ధం. ఏంటి అబద్ధం? నేనెంత సన్నబడ్డానో అది నాకు మాత్రమే తెలుస్తుంది. బబ్లీ, నువ్వు కొన్ని రోజులు పోతే స్నానం ఎక్కడ చేయాలో తెలుసా? ట్రక్కులు కడిగే చోట. మరి నిన్నైతే గేదెల్ని కడుగుతారే, అక్కడ కడగాల్సి వస్తుంది. నోరుమై. చూడు బాబు, దుకాణానికి తీసుకెళ్లి దీన్ని కూడా ఎవరికైనా అమ్మేస్తే బాగుంటుంది. అంటే నేను పాత సామానా బామ్మ? అరే, నువ్వు పాత సామాను కాదు, పాత సామాన్లు కూడా పనికొస్తాయి. నువ్వు బాగా పెంచిన పనికి మాలిన ఒళ్ళు గురించి మాట్లాడుతున్నాను. రేపటి నుండి దుంపలు, కొవ్వు పదార్థాలు, మిఠాయిలు అన్ని మానేయాలి. దీనికి ఉదయం సాయంత్రం ఒట్టి గంజి ఇవ్వమ్మా. గంజా? గంజంటే గుర్తుకొచ్చింది. సరితా, టిఫిన్ సిద్ధంగా ఉందా? ఆ మహారాణి ఇంట్లో ఉంటేనే కదా. అందరూ పదండి, టిఫిన్ తిందాం. ఏంటి ఒక్కొక్కరికి పేరు పేరున చెప్పాలా ఏంటి? ఇదిగో కోడలా, నేనక్కడికి రాలేను గాని నాకు మాత్రం టిఫిన్ ఇక్కడికే తీసుకొచ్చివ్వు. ఇది కొత్తగా చెప్పాలా ఏంటి? ఎప్పుడు నువ్వు అక్కడే కదా కూర్చుని తింటావు. చూసావా మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతుందో? పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయింది? పనంటేనే పారిపోతుంది.
వదిన ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు. ఒకవేళ అక్కడేం గొడవ చేయదు కదా. ఆడదానివి కదా నువ్వు. ఒక్కసారి నన్ను తాకి చూడు. తాకో. నా భర్త నన్ను ముట్టుకున్నట్టు తెలుస్తుందా? చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆయన ఆయన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నాకు పెళ్లి జరగబోతుంది. బయట అతిథులు, నా స్నేహితులు అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక చాలా ఆపని నాటకం అయిపోయింది. 10 ఏళ్ల నుంచి నా జీవితంతో ఆడుకుంటున్నారు. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుంటున్నావు, ఆ తర్వాత సంతోషంగా ఉంటావు. ఇక నేను నోరు మూసుకుని అన్నీ భరించాలి. బాగుంది చిన్న కోడలా, బాగుంది. ఒక ఆదర్శ కోడలు, త్యాగమూర్తి. ఒక ఆదర్శ భార్య, ఆదర్శ కోడలు, ఆదర్శ నారి. నిజ జీవితంలో నువ్వెవరివి దివ్య? అలియాస్ చిన్న కోడలా? నీకసలు క్యారెక్టరే లేదు కదా. నువ్వు నన్నెందుకు ఇలా తిడుతున్నావు? నేనేం చేశానని? నిజానికి కోపం నాకు నీ మీద రావాలి. ఎందుకంటే నేను రాజుని పోగొట్టుకున్నాను, నువ్వు కాదు. నిజం తెలుసుకుని మాట్లాడు దివ్య, నిజం తెలుసుకుని మాట్లాడు. కేవలం రాజ్ జీవితమే కాదు, నా జీవితాన్ని కూడా నాశనం చేశావు. ఎంతో ఆదర్శవంతురాలని పేరు తెచ్చుకున్న చిన్న కోడలు నిజ జీవితంలో జీవితాలు నాశనం చేసింది. నా జీవితం నాశనం చేసింది. నీకు ఈ అవార్డులను ఇచ్చారు కదా అందరూ. నేను నీకు అవార్డు ఇస్తాను. ఎంతో ఆదర్శవంతురాలైన చిన్న కోడలు అలియాస్ దివ్య జీవితంలో చాలా చెడ్డ క్యారెక్టర్. మాట్లాడుకు నువ్వు. నేను అలాగే మాట్లాడతాను దివ్య. ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టను? 10 ఏళ్ల నుంచి ఓపిక పడుతూనే వచ్చాను. 10 ఏళ్ల నుంచి ప్రతిరోజు నుదుటిన సింధూరం పెట్టుకుంటున్న ప్రతిసారి నేను అనుకుంటాను, పెళ్ళై కూడా నేను ఇంకా కానిదానిలా ఉన్నానని. భర్తున్నాడు, కానీ ఇంతవరకు నన్నెప్పుడూ భార్యగా చూసిందే లేదు. నా మొహం కూడా చూడలేదు. ఎందుకంటే దానికి కారణం నువ్వు. ఇప్పటికే ఆయన నిన్నే ప్రేమిస్తున్నారు. ఎన్నో గంటలు పెళ్లి మంటపంలో ఎదురు చూశాను. తర్వాత పెళ్లి చేసుకున్నాడు, కానీ మనస్ఫూర్తిగా కాదు. కేవలం కుటుంబం కోసం. ఎందుకంటే తన మనసు నీ మీదే ఉంది కాబట్టి. పెళ్ళైన మొదటి రాత్రి నుంచి ఈ రోజు వరకు రాజు నన్ను ముట్టుకోలేదు సరికదా, కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు. నీకు తెలుసా, ఒకవేళ నేను రాజ్ బయట ఎక్కడైనా అనుకోకుండా కలిస్తే నేను చెప్పలేను, కనీసం ఆయన నన్ను గుర్తుపడతారని. పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఈ సరిత చాలా మెత్తగా ఉండేది, ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఎన్నో అందమైన కలలతో నేను రాజింట్లో అడుగు పెట్టాను. అన్నీ చెదిరిపోయాయి. ప్రతిరోజు నేను ఎన్ని మాటలు పడుతుంటానో తెలుసా నీకు? ఎన్ని తిట్లు తింటానో తెలుసా? నువ్వు నటించిన సీరియల్లో ఇలాంటి తిట్లు, ఇన్ని కష్టాలు ఉండవు నేను అనుభవించినట్టు. నేను గొడ్రాల్ని, పిల్లల్ని కూడా కనలేను. నేను పిల్లల్ని కనాలనుకోవడం లేదు. నేను మందులు వేసుకుంటాను నా ఫిగర్ ని మెయింటైన్ చేసుకోవడానికి. ఆడదాన్నయ్యుండి నా భర్తని లొంగ తీసుకోలేకపోయాను. కాపురం ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ఒక ఆడదానికి ఆభరణం సిగ్గు అంటారు. మా అమ్మ నాకు కూడా నేర్పించింది. రాజుని ఆకర్షించటానికి నేనెంతో ప్రయత్నించాను. ఒకవేళ భర్త దాన్ని పట్టించుకోకపోతే అప్పుడు ఆడది భార్య కాదు, వేశ్యగా మారుతుందని. ఇంకా నేను మాట్లాడడం పూర్తి కాలేదు. ఇలాంటి వేశ్య ఎంతో సింగారించుకుంది, సిగ్గుపడింది,
కానీ ఎవ్వరూ తనని కన్నెత్తి కూడా చూడలేదు. నా వైపు చూడు, నేను చదువుకున్నాను, జీవితాన్ని అర్థం చేసుకోవడంలో నీకంటే తెలివైన దాన్ని. నా ముందే కదా ఉన్నావు. చెప్పు, నన్ను చూసి చెప్పు. చెప్పు, ఏ విషయంలో నేను నీకంటే తక్కువ? నాకు చెప్పు. మరి నేను ఎందుకు శిక్ష అనుభవించాలి? 10 ఏళ్ల క్రితం నేను ఎలా ఉన్నానో ఇప్పటికీ నేను ఎందుకు అలాగే ఉన్నాను? రాజు ఎందుకు ఇలా చేశాడు? తను సరితను పెళ్లి చేసుకున్నాక కూడా తనకి భార్య అనే అధికారాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు రాజు, ఎందుకు?